హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏంటి అన్నం కూర చూపిస్తుందని అనుకుంటున్నారా? అదేనండి, మన ఛానల్లో ఈరోజు పప్పు దోసకాయ అయితే వండుతున్నాను. అది ఎలా వండుతున్నానో చూపిస్తా. ఇంక వెళ్ళిపోదాం మన ఛానల్లోకి. ముందుగా ఇలాగ పప్పు అయితే నానబెట్టుకొని శుభ్రంగా కడిగేసుకొని అందులో దోసకాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. పప్పు నానబెట్టుకొని వండుకుంటే బాగుంటుందండి. త్వరగానే నానిపోద్ది. ఒక 15 నిమిషాలు, ఒక 20 నిమిషాల్లో నానిపోతుంది. ఇందులో కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాం. వేసుకున్న తర్వాత మూత అనేది పెట్టుకుందాం. ఎందుకు నేను నీళ్ళు వేయలేదంటే ఆల్రెడీ నాకు పప్పులో నీళ్ళు ఉన్నాయండి. అందుకని నేను వాటర్ అయితే వేయలేదు. మీరు వాటర్ వేసుకోండి. ఇలా 3 విజిల్స్ వచ్చేదాకా అయితే ఉడికించుకున్నాం. ఇలా మూత తీసి చూసిన తర్వాత పప్పు అయితే ఇలా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు గరిటెకు కొంచెం అటు ఇటు తిప్పేసి ఆ దోసకాయ ముక్కలన్నీ తీసి పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే పప్పు కొంచెం మెత్తగా మెదుపుకోవాలి కదా. దోసకాయ ముక్కలు ఉండగా మెదిపితే దోసకాయ ముక్కలు కూడా మెత్తపడిపోతాయి. అందుకని దోసకాయ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పప్పు మెదుపుకుందాం. మీరు అనుకోవచ్చు, అలాగ అనుకుంటే దోసకాయ ముక్కలు సపరేట్గా ఉడకబెట్టవచ్చు కదా, పప్పులోనే ఎందుకు ఉడకబెట్టారు అనుకోవచ్చు. సపరేట్గా ఉడకబెట్టిన దానికంటే పప్పులో ఉడకబెట్టిన దానికి టేస్ట్ అయితే తేడా ఉంటుందండి. అందుకని నేను పప్పులో వేసి ఉడకబెట్టి ఇలాగైతే వేరు చేసుకొని పప్పుని మెదుపుకొని అప్పుడు మళ్ళీ ఇందులో వేసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే పప్పుని నానబెట్టుకొని మనం వండుకుంటేనే మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాదండి. గ్యాస్ నొప్పి అనేది ఉండదు. గ్యాస్ నొప్పి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నానబెట్టుకొని వండుకోవాలండి పప్పు అయితే. ఎందుకంటే ఇదివరకు కుక్కర్లు ఉండేటి కాదు కాబట్టి పప్పు కుక్కర్లో వేసేవారు కాదు. ఇప్పుడు అందరూ కుక్కర్లో వాడుతున్నారు కాబట్టి నానబెట్టుకొని వండుకోండి. ఎందుకంటే పప్పులో ఉన్నది ఏది బయటకు అనేది పోదు కాబట్టి మనకనేది గ్యాస్ నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఇలా ముక్కలన్నీ వేరు చేసుకున్న తర్వాత మనం పప్పును అయితే మెదుపుకుందాం. ఇలా పప్పును మెత్తగా కొంచెం మెదిపిన తర్వాత చింతపండు గుజ్జు అనేది వేసుకుందాం. చింతపండునండి ఫస్ట్ కొంచెం మామూలు నీళ్ళతో కడుక్కొని ఆ నీళ్ళు వంపేసి మళ్ళీ నీళ్ళు వేసి నానబెట్టుకోండి. అది మీకు చూపించలేదు నేను. ఒక్కొక్క దోసకాయ కూడా పుల్లగానే ఉంటుందండి, కాబట్టి దాన్ని బట్టి పులుపు అనేది వేసుకోండి. ఇలా చింతపండు పులుపు వేసిన తర్వాత దోసకాయ ముక్కలు కూడా వేసేసుకొని తిప్పుకుందాం. చూడండి, ఇప్పుడు దోసకాయ ముక్కలా కనబడుతున్నాయి, పప్పు ఏమో ముద్దగా కనబడుతుంది. అదే ముందు మనం దోసకాయ ముక్కలు తీయకుండా అందులో ఉంచే మనం గరిటెతో తిప్పుకున్నామంటే దోసకాయ ముక్కలు కూడా నజ్జైపోతాయి. అందుకని నేను ఇలాగ సపరేట్ చేశాను. ఇలా వండడం అయితే మా అత్తయ్య గారిని చూసే నేర్చుకున్నానండి. మా అత్తయ్య గారు అయితే ఇలాగే వండుతారు. అదే అలవాటు నాకైతే వచ్చింది. మీరు కూడా ఒకసారి పప్పు దోసకాయ ఇలాగ వండి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇందులోని ఒక స్పూన్ కారం అనేది వేసుకుందాం. ఒకవేళ మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మరిగేటప్పుడు అది కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వడానికి. అలాగే కొత్తిమీర, కరివేపాకు అనేది కూడా వేసుకొని మరగబెట్టుకుంటే మనకి పప్పు దోసకాయ చాలా బాగుంటుంది. ఉప్పు కూడా వేసేసుకోవాలండి ఇప్పుడే. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టించి మరగనిద్దాము. పక్కనున్న స్టవ్ మీద అయితే రైస్ అయితే పెట్టానండి. పిల్లలకి స్కూల్ టైం అయిపోతుందని రైస్ కూడా ఉడికిపోతుంది. ఒక పక్క అయితే పప్పు కూడా రెడీ అవుతుంది. పప్పు అయితే మరిగిపోయిందండి. చూడండి, ఫస్ట్ పెట్టేటప్పుడు పైదాకా ఉంది, ఇప్పుడు కింద వరకు వెళ్ళింది. ఇలా మరిగిపోయిన తర్వాత పప్పు అయితే తాలింపు పెట్టేసుకుందాం. పక్క పొయ్యి మీద రైస్ కూడా అయిపోయిందండి. దాని మీద మూగుడు అయితే పెట్టి దాంట్లో వెల్లుల్లిపాయలు అయితే వేస్తున్నాను ఆయిల్ పోసి.
ఇలా వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసి వేగనిద్దామండి. నేను తాలింపు పెట్టేటప్పుడు అండి జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి తప్ప ఏమి వేయను. పచ్చెనపప్పు, మినపప్పు ఏమి వేయనండి. తాలింపులు అనేది వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకొని వేగనిద్దాం. ఇలా బాగా వేగిన తర్వాత పప్పు అయితే వేసుకుందాం. పప్పు వేయగానే సుయ్యమని చూడండి పొగ మొత్తం ఎలా పట్టేసిందో. ఇలాగా వేసుకొని పప్పునైతే ఒకసారి కలుపుకొని మొత్తం ఉప్పు ఉందో లేదో కూడా చూసుకొని ఉప్పు సరిపోతే కనుక మళ్ళీ ఉప్పు వేసుకోవాలి. అంతే, పప్పు దోసకాయ అయిపోయింది. చూడండి దోసకాయ ముక్కలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయి. ఈ పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు ఒక్కొక్క ముక్క ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు కూడా ఇలాగే వండి ట్రై అయితే చేయండి. ఇంక మా చిన్నడు పొద్దున్నే ఇంకా టిఫిన్ వద్దమ్మా అన్నం పెట్టి అంటే పప్పు దోసకాయ వేసి అయితే వాడికి అన్నం తినిపించేస్తున్నాను. ఇంక వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత టమాటా పచ్చడి ఒకటి చేయాలండి. ఇంకా టైం కుదరలేదు క్యారేజీకి టమాటా పచ్చడి. ఇంకా వీళ్ళు వెళ్ళాక చేద్దామని అయితే అవన్నీ కోసి పక్కనైతే పెట్టుకున్నాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో ఆయిల్ అయితే వేసి పచ్చిమిరకాయలు అయితే వేసానండి. టమాటా పచ్చడి పండు మిరపకాయలతో కానీ పచ్చిమిరపకాయలతో కానీ చేస్తే చాలా బాగుంటుంది. ఎండుమిర్చి కూడా బాగుంటుందండి. కానీ నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి పచ్చిమిరకాయలతోనే చేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి ద్వారగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు అనేది వేసుకుందాం. ఇలా టమాటా ముక్కలు వేసేసాక ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకుందాం. మధ్య మధ్యలో మూత తీసి కూడా కలుపుకుంటూ ఉండాలి. ఫైనల్గా అయితే టమాటా ముక్కలన్నీ ఇలా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే ఇందులో కొంచెం చింతపండు కడిగేసి టమాటా ముక్కలతో పాటుకి మగ్గనిద్దాం. ఫైనల్గా టమాటా ముక్కలు అనేది మెత్తగా అయితే ఉడికిపోయినాయి. అవి చల్లారిన తర్వాత మిక్సీలోకి తీసుకున్నాక అందులో వెల్లుల్లిపాయలు, పచ్చి జీలకర్ర అలాగే ఉప్పు వేసుకొని మిక్సీ అయితే ఆడుకుందాం. టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. నేను ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. పచ్చడిని తాలింపు పెట్టుకున్నా బాగుంటుంది, కానీ ఈసారి నేను తాలింపు అయితే పెట్టట్లేదండి. డైరెక్ట్ అయితే గిన్నెలోకి తీసుకుంటున్నాను. అంతే, నేను చేసిన పప్పు దోసకాయ అండ్ టమాటా పచ్చడి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి అయితే చెప్పండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు దాకా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్.